హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ చోటే ఫ్యామిలీ తెలుగు. నేను మీ హరిని. నేను ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్. మరి ఏమీ లేదండి, ఇంతకుముందు ఎవరైనా కేజెస్కి వచ్చి ఉంటే వాళ్ళు పేషెంట్తో పాటు ఒకరు ఉండడానికి వీలు ఉంటుంది, కూర్చోడానికి వీలు ఉంటుందండి. లోన బయటన ఎక్స్ట్రా మనుషులు ఎవరైనా వస్తే వాళ్ళు ఉండడానికి ప్లేస్ అనేది ఉండదన్నమాట. ఓన్లీ బయట అలాంటి షట్టర్లు నిర్మించారు, అందులో కూర్చోవడం తప్ప పడుకోవడం అంటూ ఉండదండి. చూసారు కదా, ఇది పైన చిన్నది వేశారు. వర్షం ఎండ కాకుండా ఉండొచ్చు, కానీ ఈ మధ్యనే మనకి లోన ఒక బిల్డింగ్ ఇది నిర్మించారండి. దీని పేరు సుబ్బరామిరెడ్డి చౌట్రీ అండి, సత్రం మాట. ఇది ఈ మధ్యనే నిర్మించడం జరిగింది. చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం వీడియో మాట. ఇవి మీకు చూసారు మెట్లువే. ఇది బండి మీద కూడా రావచ్చండి, పక్కన ఇంకొకటి ఉంది బండి మీద రావడానికి, అది కూడా ఉంది. ఇది ఎక్కడ ఉందంటే మనకి గైనిక్ వార్డు ఉంది కదండి, గైనిక్ వార్డు ఆపోజిట్లో ఇది మనకి అవుట్ గేట్ అండి. ఆ రూట్లో ఉంటుంది గైనిక్ వార్డు. దాని ఆపోజిట్లోనే చూస్తారు కదా, కేజీహెచ్ ఆధునికర సత్రం అని ఉంది కదా. కింద నుంచి అయితే మనం లోనికి వెళ్ళాలండి. లోనికి వెళ్తే చూసారు కదా, ఇక్కడ మనకి గోడ మీద చిన్న బొచ్చల్లో అంటించారు. 200 పలకలు అయితే ఇందులో ఉండడం జరిగిందటండి. 200 పలకలతో దీన్ని నిర్మించారు. 50 రూపాయలు ఛార్జ్ చేస్తాడు. ఈ విధంగా ఉంటాయి మనకి నాన్ బెడ్స్. చూసారు కదా, రూమ్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. పెద్ద హాల్లో ఉందండి. 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు బెడ్కి. చూసారా, ఈ వాళ్ళ మీద కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చారు. ఈ వైద్యాలకు సంబంధించినవి, వాటికి ఏ గవర్నమెంట్ పథకాలు వర్తిస్తాయి అనేది అని ఇచ్చారు. మీకు లాస్ట్లో ఇవి పెడతాను, మీరు చూడండి, అప్పుడు చెప్తాను అనమాట. ఈలో మనకి లోన్కి వెళ్ళి రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్స్ ఎలా ఉన్నాయి అని చూద్దాము. చూసారా, ఇవి మనకి లోన్కి వచ్చాం. లోన్కి వస్తే చూసారా, బెడ్లు ఈ విధంగా ఉన్నాయన్నమాట. చూసారా, బెడ్స్ అయితే ఉన్నాయి. పక్కనే మనకి టాయిలెట్స్ కూడా ఉన్నాయి, బాత్రూమ్స్ ఉన్నాయి. చూసారు కదా, ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇటుపక్క కొన్ని ఉన్నాయి. ఒక కింద ఫ్లోర్లో 4 హాళ్ళు, పైన ఒక 4 హాళ్ళు ఉన్నట్టున్నాయండి. ఒక దాంట్లో 25 బెడ్లు ఉంటాయి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. పైన కూడా ఉన్నాయి ఆ విధంగా. ఇదిగోండి, చూసారు కదా, 50 ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 50, ఒక దాంట్లో 20 ఉంటాయి. మనకి ఈ పథకాలు ఉన్నాయి కదండి, ఈ పథకాల తాలూకు ఇవ్వచ్చు. మీరు ఏమైనా కావాలనుకుంటే అవసరమైతే మీరు అలా పాస్ చేసుకుని చూడండి. మనకి రూమ్స్ ఏ విధంగా ఇస్తారంటే, పేషెంట్ జాయిన్ చేసిన తర్వాత షీట్ ఇస్తారు, కానీ కే షీట్ కానీ ఓపీ షీట్ కానీ పట్టుకుని ఆధార్ కార్డు, ఎవరికైతే రూమ్ కావాలో వాళ్ళ ఆధార్ కార్డు పట్టుకుని వస్తే 50 రూపాయలు తీసుకుని మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఎంతమంది అయినా తీసుకోవచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు. రోజుకి బెడ్కి 50 రూపాయలు చొప్పున పే చేయాలి. పే చేసి మీరు ఉండొచ్చు హ్యాపీగా. బయట ఎక్కువ డబ్బులతో రూముల్లో ఉండలేక దూరం నుంచి వస్తారు, కానీ లోకల్ పర్వాలేదు. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అటువంటి వారి కోసం ఇక్కడ రూమ్స్ అయితే నిర్మించారు. చాలా ఆనందం అండి. ఈ వీడియో వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి, తెలియని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. జై హింద్, వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.